చెప్పాలి సార్ కొంచెం వెనుకపోండి, మీరే వెనుకపోండి, ఇంకెనుకపోండి. కొండా లక్ష్మణరావు ఆశయాలను, కొండా లక్ష్మణ్ గారి ఆశయాలను, కొండా లక్ష్మణ్ గారి ఆశయాలను జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండ స్వామి, జై బీసీ, జై బీసీ. చేయి అన్న ఇక్కడ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి భారతదేశంలోనే పర్వత సంఘాలు అనేటువంటి ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా హైదరాబాద్ నగరంలో మరి అష్టవసతులను కూడా కల్పించి తొలి మలితర ఉద్యమంలో తనకు వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవిని కూడా గుణప్రాయంలో బదిలీ చేసి కొండా లక్ష్మణ్ బాబూజీ గారి జయంతికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి జాతికి కూడా ఒక జాతి పెద్ద ఉంటాడు, మనల్ని పూర్తి జాగ్రత్తగా నిలుస్తారని చెప్పడానికి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు దానికి నిదర్శనము. ప్లస్ మొదటి దశ తెలంగాణ ఉద్యమానికి చివరికి కూడా రెండింటిలో పాల్గొని అందరికీ కూడా భారతదేశానికి గాంధీజీ ఎట్లను తెలంగాణకి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. కాబట్టి ప్రభుత్వం కూడా గురించి వారి జయంతి కానీ వర్ధంతిని కానీ ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. అట్లాగే వారి తగిన గుర్తింపును కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే బీసీలందరికీ కూడా దాదాపు 1931లో జరిగినటువంటి కులగణన ఇది బ్రిటిష్ కాలంలో జరిగింది. తర్వాత ఏ ప్రభుత్వంలో సాధించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా ఇది చాలా పూలబాట కాదు అని చెప్పినా కూడా బీసీ కులగణన చేసి దాని ఆర్డినెన్స్ గవర్నర్ పంపించడమే కాకుండా నిన్న దాన్ని ఆమోదించి ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో కూడా దాన్ని పొందుపరుస్తారని నిన్న పేర్కొనడం జరిగింది. ఆయనకు మీ అందరి తరఫున కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే ప్రభుత్వము మీకు ఎంత వెన్నట్టు ఉందో మీరు కూడా ప్రభుత్వానికి అంత వెన్నట్టు ఉండాలని కోరుకుంటూ ఏ ప్రభుత్వం అయితే వారి ఉనికిని కూడా ప్రమాదం వస్తుందేమో అన్న ఉద్దేశంలో మిగతా వాళ్ళు చెప్పినా కూడా సాహసించి మీకోసం కులగణన చేసి ఇంటికి వెళ్ళి బీసీలకి 42% ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి అట్లాంటి సాహసాన్ని ప్రదర్శించినటువంటి కాంగ్రెస్ పెద్దలకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన కర్నూలు జిల్లాకి సంబంధించి ఏదైతే మన పెద్దలు చెప్పినారో మనకి బీసీ భవన్ కానీ ఇతర విషయాలలో ఏమైనా ఇంకా ఎక్కువడం అంటే దానికి రిప్రజెంటేషన్స్ ఇస్తే నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరం కూడా మీకు తప్పకుండా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాము. process